నేను ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా 7 గంటల తర్వాత ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఈరోజు మీ అందరి ఆత్మాభిమానం చూస్తుంటే, మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఏడవాలని, నాకు నిజంగా ఏడుపు వస్తుంది. ఫస్ట్ అందరినీ నేను ఎవరినో మర్చిపోతాను కాబట్టి నా ఊరికి నేను ఫస్ట్ పాదాభివందనం చేస్తాను. నా ఊరు లేకపోతే నేను లేను. ఈ ఊర్లో నేను మీ అందరి అభిమానం లేకపోతే నేను లేను. నేను ఇప్పుడు మా అన్న చెప్పినట్టు, భగవంత్ అన్న చెప్పినట్టు, నాయన మాండ్ర నుంచి వచ్చిండు, తాత మునుగోడు నుంచి వచ్చిండు. మునుగోడులో తాత మరి అందరికి తెలుసుకోలేదు, మాకు చెప్పేటోళ్ళు, మా కక్కయ్య చెప్పేటోడు, మాండ్ర కక్కయ్య. ఇట్లా ఈ రజాకారుల గొడవలనే దొరని చంపి వాళ్ళ భయానికి పారిపోయి, అంటే మన భాషలో దెంకపోయి మాండ్రల దాసు. మాండ్రల మా నాయన, మా కక్కయ్య, మా అత్తమ్మలు పుట్టిండ్రు. మా నాయన మాండ్ర రామలింగ కక్కయ్యకు, బెల్లంలో పిచ్చయ్య కక్కయ్యకు, వాళ్ళ ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి మాండ్రలో ఉన్న తునమో వాళ్ళ కట్నాలకు ఇచ్చి మా నాన్న ఏమీ లేకుండా ఈ ఉత్తటూరికి బైరపోయిన వాళ్ళ ఇంటికి అల్లుండిగా వచ్చిండు, ఇల్లరికం వచ్చిండు. వచ్చినాక ఈ ఊరు మా నాయనకు ఎంత డబ్బు ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఎంతో గౌరవం ఇచ్చింది. ఈ ఊళ్ళో అందరూ, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా నాయనని మంచి కళ్ళతో చూడడమే నేను చూసిన. ఎక్కడ కూడా మా నాయనకు నెగిటివ్ గా ఉన్నది నాకు తెలియదు. నెగిటివ్ అంటే వ్యతిరేకంగా ఉన్నది నాకు ఎక్కడ తెలియదు. అందరూ నాయనని పలకరించేటోళ్ళే. నాయనని ఒక నోటికి మా నాయనకు అప్పుడప్పుడు తిట్లు వస్తాయి. మా నాయన తిట్టినా కూడా అందరూ నవ్వుకునేటోళ్ళు, అందరూ ఎంజాయ్ చేసేటోళ్ళు, దాన్ని ఆనందించేటోళ్ళు తప్ప ఎప్పుడు వ్యతిరేకించేటోళ్ళు కాదు. మా నాయన నన్ను కనడానికి ముందు మా అమ్మ, అంటే పెద్దమ్మని అర్థమవడం చెప్తున్నా, యాటనరసమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకు 5గురు పుట్టి చచ్చిపోయిన తర్వాత అక్క పుట్టిందట, భిక్షం అక్క, నల్గొండ హాస్పిటల్లో. తర్వాత ఇంటికి వారసుడు లేడు, ఏటోళ్ళ వంశానికి వారసుడు కావాలి కదా అని మళ్ళీ మా అమ్మ కనకమ్మని చేసుకున్నాడట. అప్పటికంటే ముందు 4గురు పుట్టి చచ్చిపోయిందట. నేను హైదరాబాద్ జజగాండ్లో పుట్టిందంట. నేను జజగాండ్లో పుట్టినాక అప్పుడు వర్షం వస్తే ఆ ఊరు నుంచి మాండ్రకు తీసుకురావడానికి ఎట్లా తెలియకుండా ఆ వర్షంలో ఆమె మనకు మాండ్రలో పీర్లు నిలబెట్టేటోళ్ళు, ఆమెని అమీనమ్మ అంటారు. వాళ్ళు రిక్షా దొక్కేటోళ్ళు ముస్లింస్. ఆమె నన్ను ఎత్తుకొచ్చి ఊర్లో ఇక్కడ మలక్పేట వేస్తే అప్పుడు సిటీ అయిపోయేది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ నుంచి బస్సులు ఎక్కి లారీలు ఎక్కి ఎట్లనో వచ్చిన తర్వాత మా అన్నకు వచ్చిందట. మా అన్నకు రాగానే ఆ నుంచి ఉత్తటూరుకి రాగానే మా రావణింక అమ్మ బాలమ్మ, పెద్దమ్మ, నాకు నాయనమ్మ, సారీ పెద్దమ్మ, నాయనమ్మ నాకు 2 నోట్లు పెట్టి ముందు పాలిచ్చిందంట. నాకు వీళ్ళందరూ జట్టు బాలమ్మ, నాయనమ్మ. అట్లా నాకు ఒక్క అక్క, 2 అమ్మలు. మా అక్క కూడా పెద్దదే కాబట్టి నాకు 3 అమ్మలు. మరి 3 అమ్మలు మా నాయన ఈ ఊరంతా నన్ను ప్రేమిస్తే నేను ఆగమైపోను. అందరు ప్రేమగా చూస్తే నేను ఆగమైపోతాను. నాయన ఏం చేసిండు, అరే ఒక్కరన్నా చదువుకోవాలని తీసుకుపోయి హాస్టల్లో పెట్టాడు. ఏమో నేను పుట్టింది ఈయన్నే, 5 దాకా చదివినో లేదో, 5 అయిపోగానే తీసుకుపోయి హాస్టల్లో పెట్టాడు. ఈడ ఉన్న అందరినీ గుర్తుపడతా కానీ వాళ్ళు పెద్దోళ్ళు కనపడితే బాగుండు అనిపిస్తుంది. ఈడ వీళ్ళు ఎవరిని చూసినా మా అమ్ముంటే బాగుండు, మా నాన్నుంటే బాగుండు అనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఉన్న ఊరు కన్న ఊరి ప్రేమ ఎవ్వరు తీర్చలేరు.
నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో నన్ను అడిగినా నేను నా ఊరు ఇప్పుడు భువనగిరి జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా, రామన్నపేట మండలం, ఉత్తటూరు, కానీ నేను పెరిగింది చిట్యాల, జర్నలిస్ట్ గా చేసింది నల్లగొండ, డైరెక్టర్ అయ్యింది హైదరాబాద్ అని క్లియర్ గా చెప్తారు. నాకు ఇష్టం లేకపోతే మా అన్న చెప్పినట్టు నా 2 ఎకరాల పొలాన్ని ఎప్పుడూ అమ్ముకుని పోయేటోని. నాకు ఇష్టం లేకపోతే నా ఇల్లు కూలుతున్నా కూడా కొట్టుకొని నడుస్తున్నా, ఇల్లు కడదాం తమ్మి అంటే నాకు ఇష్టం లేదు. మా అమ్మ నెత్తి ఆనుకుంటే నూనె అంటిన మరక నాకు కావాలి, అది పోతుంది కూలగొడదామంటే. మా అమ్మ తిరిగిన స్థలం కావాలి, నేను ఆడ బిల్డింగ్ కట్టుకోగలను, డబ్బులున్నాయి, కానీ వాళ్ళ గుర్తులు పోతున్నాయి కదా, అది భయం వేస్తుంది నాకు. అందుకనే మా నాయన ఆ గోడకు అది బోర్డు చేసిండు, ఆ బోర్డు ఎక్కడ కూలిపోతుందో, ఇల్లు కూలగొడతారు నాకు కట్టుకోలేక కాదు, ఎప్పుడో కట్టేటో ఆ గుర్తులు పోతాయి. నేను ఉన్నదే ఈ ఊరికి వచ్చేది ఆత్మ కోసం, సంతృప్తి కోసం. అది ఎట్లా పోగొట్టుకోను నేను. అందుకనే భాస్కర్ కి కూలగొట్టమని చెప్పడం, అది వద్దు ఆగు అని చెప్పడం, కూలగొట్టమని చెప్పడం, వద్దు ఆగని చెప్పడం. నర్సన్న 4 సార్లు ఫోన్ చేసి వదిలేసి తమ్ముడు రానట్టుండని. నిజంగా ఇంత ఆనందంలో మా అమ్మ నాన్న లేకపోవడం నా దురదృష్టం. వాళ్ళు కష్టాలు పడకుండా మా నాన్న వాళ్ళ బామ్మడులను తిట్టకుండా చచ్చిపోవడం ఆయన అదృష్టం. పూసలు మారమ్మకి చచ్చిపోయింది, రాలేకపోయింది. జట్రానక్క చచ్చిపోయింది. నేను చిట్యాల నుంచి వచ్చిందంటే గడ్డ పెరుగు పట్టుకొచ్చేది, ఏం కూరన్నా పట్టుకొచ్చేది, తిరిబిడ్డ అనేది. రామక్క నాయన చచ్చిపోయినప్పుడు నేను రాలేకపోయినా, కోళ్ళ పెద్దనాడు చచ్చిపోయినప్పుడు రాలేకపోయినా, కోళ్ళదాస్ పెద్దనాడు చచ్చిపోయినప్పుడు రాలేకపోయినా, పచ్చడి పిచ్చయ్య చచ్చిపోయినప్పుడు రాలేకపోయినా, సాకలి శ్రీశైల్ గాడు. నేను ఎర్రగుంట కట్టలో మా ఏరుసాగు కోసం బాయికాడు పోతుంటే ఎర్రగుంటలో వాడు ఈత కొడుతుంటే వాళ్ళు ఈత కొడుతుంటే కదా, నేను ఈత కొట్టడానికి పోయి మునిగిపోతే నన్ను జుట్టు పట్టి లేపుకొచ్చి నన్ను బతికించింది సాకలి శ్రీశైల్ గాడు కదా. ఆడు చచ్చిపోయినప్పుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ చూసి 2 రోజులు వాడు నిజంగా వాడు ఆ రోజు నన్ను కాపాడకపోతే నేను 3వ తరగతిలో ఉన్నా, ఈ రోజు నేను లేను కదా. ఎంత బాధ అనిపించిందో. కోంటడంకరణ దగ్గరికి వెళ్ళి, అన్న 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చినావు మా ఊరికి వెళ్ళి, థ్యాంక్స్ అన్న అని చెప్పా. ఇక్కడ వచ్చే టైం లేదు కాబట్టి ఒక్కొక్కరిని రోజు గుర్తు చేసుకుంటాం. మీకు తెలుసు లేదో, నేను తొందరగా వండుకో. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఆ 7 పిల్లగాడు ఎటో పోయిండు, ఆడు ఏం పిల్లన్న రాడు, సావన్న రాడు, ఏందిరా ఈడు అనుకుంటారు. ఇగో దీనికోసమే రాలే, నేను సాధించడం కోసమే రాలే, నేను నా ఊరి పేరు నిలబెట్టడం కోసమే రాలే. నా దగ్గరికి ఎవరు వచ్చి ఏమడిగినా నాకు చేతనైతే ఇచ్చిన, నాకు చేత కాలేకపోతే చేయలేకపోయినా అది నా తప్పట్లయితుంది. తమ్ముళ్ళు వచ్చిండు, అయ్యప్ప స్వామికి విగ్రహం కావాలన్నారు, ఇప్పిస్తాను. బాలమల్లికయ్య వచ్చిండు, బిడ్డ ముత్తారమ్మ గుడి కట్టిస్తున్నాం, నాయన కట్టిన గుడి అది, దాన్ని డెవలప్ చేయాలన్నాడు. సరే అన్నాను. మధ్యలో మా భాస్కర్ ఒకసారి ఫోన్ చేసి స్లాబ్ దగ్గర ఆగిపోయిందయ్యా, నువ్వేమన్నా చేయాలి అంటే ఇమీడియట్ గా మా మేనేజర్ చెప్పి ఎంత కొంచెం డబ్బులు పంపించు. అంటే నేను ఏదో చేశానని కాదు, నా ఊరు. మీరు నంబరు లేదు, నా ఫోన్ లో ప్రపంచ దేశాల నుంచి నంబర్లు ఉంటాయి, ప్రపంచ దేశాలు అన్నిట్లో నంబర్లు ఉంటాయి. కానీ నేను ఏ మెసేజ్ ఉన్నా ఫస్ట్ నా బాల్య మిత్రులకి, మన ఉత్తటూరు గ్రూప్ కి పంపిస్తా. ఎందుకు పంపించాలి, నాకేం అవసరమా, నాకేమన్నా చేస్తారా అని అనుకునే మూర్ఖుని నేను కాదు. ఎందుకంటే నాకు ఈ ప్రేమ చాలు. మన సాయిల్ బాయ్ వచ్చేటప్పుడు ఊరు నుంచి శాంతగాని సాయిల్ బాయ్ ఎంత మంచి పాటలు కాబట్టి అవన్నీ మీరు నేర్పించారు కదా. ఈ ఊరు నేర్పిస్తేనే కదా నాకు ఎంత తెలిసింది, లేకపోతే నాకు ఎంత తెలుస్తుంది. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిట్యాల్లో ఉన్నప్పుడు
అన్నం తినాలంటే నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే హాస్టల్లో మా అంజయ్యకు తెలుసు, నూనె అంజయ్యకు, మన పట్టడి కిష్టయ్యకు తెలుసు, పాప మాట చచ్చిపోయిందని తెలిసింది. మేమందరం కలిసి ఉండేటోళ్ళం. పురుగులు ఉండే అన్నంలా ఉట్టినే చింతపండు పీసుకి ఉప్పు కారం వేసి పోసేటోళ్ళు. ఆ పురుగులు తెల్ల పురుగులు పక్కకి జరిపి అన్నం తింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగేది. ఇంటికి పోతే మనకు బయట ఉంది కదా, మా అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టి పెరుగు వస్తుంది కదా అనుకునేటోని. కానీ మా నాయన నువ్వు ఆన్నే చదువుకోవాలి అనేటోడు. నువ్వు ఆన్నే చదువుకోవాలి, అదే తెరవాలనేటోడు. మీ అందరికి గుర్తుందో లేదో ఇది చెప్పొద్దు కానీ చెప్తా. నేను 4వ తరగతి ఉన్నప్పుడు మేము కందూరు చేసినప్పుడు ఊళ్ళో మా నాయన అందరికి కలిపి భోజనం పెట్టాడు. అప్పుడు మన ఊళ్ళో ఇంత కలుపుతనం ఉండేది కాదు, కొంచెం అటు ఇటుగా చూసేటోళ్ళు. వాళ్ళు ఎక్కువ వాళ్ళు, ఇంత తక్కువ వాళ్ళని. మా నాయన్ని అందరు తిట్టిండ్రు. వాళ్ళని మమ్మల్ని పక్క కూర్చోబెట్టి భోజనం పెడతావా అని మా దుడ్లో పెట్టాడు. పొరాట్లు పెడితే శ్రీరాములు బాగుండే. అప్పుడు శ్రీరాములు బాగుండే మా దోస్తాడు, నేను పక్క కూర్చోబెట్టుకున్నా. ఏం చేస్తాడు అన్నాడు మా నాయన. అప్పుడే మేమందరం ఒక్కటే అనుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు అందరం ఒకటే మనం. కానీ మా నాయన అప్పుడే అట్లా ఉన్నా కూడా, అంత ప్రేమ పంచినా కూడా, నేను చిట్యాల్లో మీకు తెలుసు ప్రింటింగ్ ప్రెస్ పెట్టినా, నల్గొండకు పోయినా, ఆడ రిపోర్టర్ గా పనిచేసిన, ఇక్కడ అంతా బాగానే ఉంది. కానీ ఇట్లా బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఏదో సాధించాలి, ఎప్పుడైనా మా ఊరికి రావాలి. అట్లా అనుకుని నేను హైదరాబాద్ పోయి, ఇంతకుముందు మా భగవంత్ అన్నకు తెలుసు కాబట్టి చెప్పిండు. భగవంత్ అన్న ఒకసారి చెప్పిన, ఇప్పుడు బాధలు చెప్పిన. నాకు తినడానికి హైదరాబాద్ లో ఏం ఉండేది కాదు. హైదరాబాద్ లో ఎవరు తెలియదు నాకు. హైదరాబాద్ గ్రంథాలయంలో పేపర్ వేసుకొని పండుకునేటోని. చల్లగా చలి పెడుతుంటే పేపర్లో ముసుకుంటే పేపర్ ఏముంటుంది, కింద చినిగిపోతుంది, పైన చినిగిపోతుంది. ఆ పండ్లు చల్లగా ఉంటాయి. ఓ 2 ఇడ్లీలు కొనుక్కొని ఆన్నే తింటే ఆన్నే అయిపోతే మన మధ్యాహ్నం ఆకలి అవుతుంది సంచలు పెట్టుకొని అప్పుడు ముక్క పొద్దుకు దాకా తింటుంది. అట్లా తిని ఏంది నా పరిస్థితి ఏంటి, వెనక్కి వెళ్ళిపోతే నా పరువేం పోతే, వెనక్కి పోదు, ఏమైనా సాధించాలని తిరిగి నా అదృష్టం రాఘవేంద్రరావు గారి దగ్గర నాకు అవకాశం దొరికి నేను ఒక స్థానానికి వెళ్ళా. ఆ తర్వాత నా దగ్గరికి మన ఊళ్ళో చాలా మంది వచ్చిండ్రు. నేను వస్తాను వచ్చాడు నా దగ్గరికి. మన సత్యనారాయణ వచ్చిండు, అప్పుడు ఒకసారి మన చాకలి దగ్గర వచ్చిండు, ఇంకెవరో వచ్చారు, నేను మర్చిపోయాను. నాకు భయం అయ్యేది, నేను ఇన్ని కష్టాలు పడ్డాను కదా, వీళ్ళు ఎక్కడ ఎదుర్కొంటారు వీళ్ళు అని. మీరు ఎదుర్కోలేరు, నేనైతే కష్టాలు పడ్డా, మీరేమో ఊళ్ళో బతకలేరు. మన ఊళ్ళో ఎక్కడ పని దొరికి చేస్తాం లేదు, ఇంటికాడ ఏదో కలగంజు తాగి బతాం మంచిగా. ఇన్ని కష్టాలు మీరు పడతారో లేదో. తనని ఎర్రరావు కొడుకు హైదరాబాద్ తీసుకుపోయిండు, మమ్మల్ని కష్టపెట్టిండు అంటే నేనేం కావాలి, ఊళ్ళో నాయన పేరేం కావాలి. నాకు అట్లా అనిపించేది. ఒకసారి మా పూసలు పిచ్చమ్మ వచ్చి పెద్దమ్మ గుళ్ళ అందరు వచ్చారు, మనోళ్ళు అందరూ వచ్చారు. పెద్దమ్మ గుళ్ళ నేను ఏడాదికి వస్తే అందరు తింటారు. మా పిచ్చమ్మ అన్నాడు, ఏమో మన దగ్గర ఇంతమంది పని చేస్తారు, నా కొడుకు ఒక్కడానికి పనికిరాడా అన్నాడు. అంటే అప్పుడు నా దగ్గర పనిచేసేటోళ్ళు అంతా వచ్చారు. నాకు ఏంటంటే పనికి వస్తాడు, ఎప్పుడు పనికి వస్తాడు, నాలాగా పేపర్ వేసుకుని పండుకొని, నాలాగా కష్టపడి, నాలాగా తిండి లేక, నాలాగా కష్టాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్లకు పేరు వచ్చారు. మన నాకు తాడు పొందడం లేదు కాబట్టి వెళ్ళిపోయింది. నన్ను ఎవరు, మా నాయన నా మీద ఆధారపడలేదు కాబట్టి వెళ్ళిపోయింది. నేను ఆయన మీద ఆధారపడ్డా, ఆయన నా మీద ఆధారపడ్డా. నాకు పుట్టి బుద్ధి అయినాక మా నాయన నా మీద పెట్టుబడి 4,000 అంతే. నన్ను కనడానికి ఎంత పెట్టుబడి పెట్టినా నాకు తెలియదు, కానీ నా మీద పెట్టిన పెట్టుబడి 4,000. కష్టమో నిష్ఠురమో వెళ్ళాలి, సాధించాలి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని కష్టాలు పడితేనే ఈ ఊరి నుంచి మొట్టమొదటిసారి విమానం ఎక్కి అమెరికాకు పోయింది నేనే. ఈ ఊరి నుంచి ఈ ఊళ్ళో మళ్ళీ సన్మానించేటట్టుగా వీడికి వచ్చింది మొట్టమొదటి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే, నేను ఇప్పుడు చూస్తున్నా చాలా మంది మనోళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మన కట్టడ మణి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు ఆనందం వేసింది. నాకు ఇప్పుడు ఇప్పటికీ ఒక
ఇక్కడ మన గురువాడు వస్తువులు సాగా నరేష్ ఆ అబ్బాయి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు ఆనందం అనిపించింది. ఇట్లా ఎదగాలి, మన ఊరు మారుమోగాలి. మనకి ఏం తక్కువ, మనం చదవలేమా, కష్టపడలేమా, అంతకైతే బడి పోగొట్టుకున్నట్టున్నాం. నిదానంగా తగ్గిపోతుంది అది. ఒకప్పుడు మన చుట్టుపక్కల ఊర్లను మన కాడికి వచ్చి చదువుకునే ఇవి మనం బయటికి పోవాల్సి వచ్చింది. ఇది మనం పట్టించుకోకపోవడమే. ఇట్లాంటివి పట్టించుకోవాలి. మన ఊరిని కాపాడుకుంటే మన అమ్మని కాపాడుకున్నట్టు, మన నాయనని కాపాడుకున్నట్టు. అందుకని ఈ ఊళ్ళో నేను కోరుకున్నది ఏంటంటే, మీ ఊరు బిడ్డగా ఆ గుంపు ఈ గుంపు ఆ సంఘం ఈ సంఘం ఇదంతా ఉతటూరు సంఘం, ఉతటూరు అందరం కలిసి ఉన్నాం. ఇంకా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. కొందరు పేరు మర్చిపోయా, కొందరు గుర్తించుకోలేకపోయా, కొందరు చెప్పలేకపోయినా ఏమనుకోవద్దు. అందరూ నేను చెప్తున్నాను కదా, కడింటి నుంచి అక్కడ దాకా పెదమూడు దాకా, ఇటు కడింటి దాకా, మొత్తం చిన్న ఇంటి కాడికి, బైకాలింగ్ ఇంటి కాడికి, అక్కడ మళ్ళీ ఇంటి దగ్గర ఇక్కడ పెరిగింది ఊరు అక్కడ దాకా. అప్పుడు దాసపదినా ఇట్లా ఉండేది అక్కడ దాకా, అక్కడ తూర్పడగట్ట అందరు గుర్తున్నారు. నాకు చనిపోయిన వాళ్ళందరూ గుర్తున్నారు. వాళ్ళ కళ్ళకి వస్తుంటారు, గుర్తుకొస్తుంటారు. వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ బాగా పోదని చెప్తూ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ, నా దోస్తులందరికీ, అందరికీ పేరు పేరున నేను నా ధన్యవాదాలు చెప్తూ నేను ఇంకా బయలుదేరుతాం. నాకు ఈ ఊర్లో ఎంత బలంగా ఉందో హైదరాబాద్ లో కూడా అంతే బలంగా ఉంది, అంతే. అది నా అదృష్టం. థ్యాంక్ యూ.